అశుభ సంఖ్యలు అంటే మీ పేరులో గానీ ఫోన్ నెంబర్ లో గానీ టోటల్ చేస్తే టోటల్ నేమ్ నెంబర్ లో ఈ అశుభ సంఖ్యలు గిన ఉన్నట్లయితే గిన ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఈ అశుభ సంఖ్యకు అంటే ప్రతి ఒక్క నెంబర్ కి కూడా మీనింగ్ ఉంటుందండి. ఈ నెంబర్స్ లో గిన మీ పేరు గిన ఉన్నట్లయితే గిన చేసుకొని కరెక్ట్ గా ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చేసి సంప్రదించి మీరు అశుభ సంఖ్యల్ని అంటే మీ ఈ టోటల్ నేమ్ నెంబర్ ని శుభ సంఖ్యల్లో గిన ఉంటే అంటే ఈ నెంబర్ లో గిన ఉంటే త్వరగా సరి చేసుకోండి. లేదంటే మీ లైఫ్ అనేది అంధకార లోకంలోకి పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు గ్రోత్ అనేది అసలు ఉండదండి. గ్రోత్ లేకుండా మీరు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, నా స్ట్రెంత్ బాగుంది, నా పేరు బాగుంది, అన్ని బాగున్నా కూడా నేను ఎందుకు మళ్ళీ అభివృద్ధిలోకి రావట్లేదని చాలా మంది అంటే 14 డిగ్రీస్ డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు మహానుభావులు ఉంటారు. న్యూమరాలజిస్టులు అయితే వాళ్ళు 14 డిగ్రీస్లో నేమ్ కరెక్షన్ చేస్తారు. అందరూ న్యూమరాలజిస్టులు కూడా 14 డిగ్రీస్లోనే నేమ్ కరెక్షన్ అనేది చేయడం 14 డిగ్రీస్ డైమెన్షన్లోనే నేమ్ కరెక్షన్ అనేది ఇస్తారు. ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది భవిష్యత్తులో అనేది గ్రోత్ అనేది కనిపించట్లేదు. వాళ్ళు 6 నెలలు నేమ్ కోర్స్ రాస్తారు, లేదా 10 నెలలు నేమ్ కోర్స్ రాస్తారు. ఎన్ని కోర్సులు రాసినా కూడా వాళ్ళ లైఫ్ అంధకారంలోనే ఉంటుంది, పాతాళ లోకంలోకి పడిపోతూ ఉంటుంది. కానీ గ్రోత్ అనేది ఎక్కడ కనపడదు. వాళ్ళు ఒక ఐడెంటికల్ లైఫ్లోకి అసలు రాలేరండి. ఎందుకు అంటే 10, 11, 22 ఈ అసభు సంఖ్యలన్నీ కూడా ఒకసారి చదువుతాను వినండి. 10, 11, 12, 13, 16, 17, 18, 20, 21, 22, 26, 28, 29, 31, 32, 34, 35, 36, 39, 43, 44, 47, 48, 49, 53, 56, 57, 58, 61, 63, 65, 67, 68, 70, 74, 78, 80, 83, 84, 87, 89, 90, 98, 99. మొత్తానికి ఇవన్నీ కూడా అశుభ సంఖ్యల్లోకి వస్తాయండి. శుభ సంఖ్యలు వేరు, అశుభ సంఖ్యలు వేరు. చాలా మంది నేమ్ టోటల్ ఈ ఆస్ట్రో న్యూమరాలజీ సోగ్గాలు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ నెంబర్లలో నేమ్ కరెక్షన్ ఇచ్చేసి వాళ్ళ లైఫ్ని గాఢాంధకారంలోకి పడేస్తున్నారనమాట. అంటే కష్టాలమయం చేసేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 డిగ్రీస్ డైమెన్షన్లో లేదా 2000 HZ పైన నేమ్ కరెక్షన్ ఇచ్చేది ఇంపార్టెంట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరుకున్న లక్షణం అంటే టోటల్ నేమ్ నెంబర్ని చూసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను దానికోసమే వీడియో చేస్తున్నాను. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూసుకోండి, నాలాగా ఇట్లా ఇంత వివరణగా ఎవరు కూడా వీడియో చేసిండారండి ఇంతవరకు. ఎందుకంటే నేను టోటల్ అశుభ సంఖ్యలు ఏమున్నాయో అవన్నీ రాసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా వినండి నా కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా కూడా యూట్యూబ్లో ఉండదు. దయచేసి నన్ను మీరు ఇంకొంచెం బూస్ట్ ఇస్తారనుకుంటున్నాను. బూస్ట్ అంటే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మీ బంధువుల మిత్రులకు అందరికీ ఇది షేర్ చేసి, అంటే ఈ నెంబర్లో గిన వాళ్ళ నేమ్ టోటల్ అనేది ఉంటే గిన వాళ్ళు కూడా చెక్ చేసుకొని నన్ను అపాయింట్మెంట్ అయ్యి నన్ను కన్సల్టేషన్ అయితే గిన వాళ్ళకి మంచి శుభ సంఖ్యలోకి పేరు మార్చి ప్లస్ 14 డిగ్రీస్ డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసి గ్రాఫాలజీ, ప్రొనాలజీ అంటే నేమ్ అంటే గుడ్ వైబ్రేషన్, నేమ్ వైబ్రేషన్ అనేది అంటే 14 డిగ్రీస్ HZ టు వాళ్ళ స్ట్రెంత్ ప్రకారంగా 2000 HZ పైన పెట్టేసి అనమాట వాళ్ళ పేరు. ప్లస్ మంచి శుభ సంఖ్యలో పేరు అనేది కరెక్షన్ చేయడం జరుగుతుందండి. ఈరోజు చెప్పాలంటే ఇవన్నీ కూడా అశుభ సంఖ్యలోకి వస్తాయండి. ఇలా ఉంటే ప్రతి నెంబర్కి ఏమైతే ఉందో మీనింగ్ సేమ్ అలాగే జరుగుతుంది, లైఫ్లో అలాగే రిపీట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా కానీ ఒక వ్యక్తి పేరు తీసుకుంటే ఆ వ్యక్తి పేరులో గిన టోటల్ ఆ పేర్లు అంటే ఆ వర్డ్స్ అన్నీ కూడా మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. లేదంటే ఎవరైనా కానీ మీరు చాల్డియన్ గిన మీకు తెలిసింటే గిన చాల్డియన్ సిస్టము మీరు ఆ పేరు గిన చాల్డియన్లోకి మార్చుకొని ఆ నేమ్ టోటల్ గిన మీరు చూసినట్లయితే ఒకవేళ వాళ్ళ పేరులో గిన నేమ్ టోటల్లో 11 వచ్చిందంటే సన్సెట్ అండ్ సన్ రైజ్. వాళ్ళ లైఫ్ అంతా రైజ్ అవుతుంది, డౌన్ అవుతుంది. అంటే గ్రాఫ్ పైకి అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వాళ్ళ లైఫ్ కూడా అంతే, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే గ్రోత్ కనిపిస్తుంది, మళ్ళీ కొద్దిగా మళ్ళీ రైజ్ అయిందనే దశలో మళ్ళీ పడిపోతుంది అనమాట. అంటే అప్ అండ్ డౌన్స్, స్లో అండ్ ఫాస్ట్, అంటే డిలే ఉంటుంది, మళ్ళీ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, మళ్ళీ ఫాస్ట్గా డిక్రీజ్ పడిపోవడం కూడా ఉంటుంది అనమాట. ఇలాగ సన్సెట్ అండ్ సన్ రైజ్. ఎలాగైతే సూర్యుడు రైజ్ అవుతాడో మార్నింగ్, మళ్ళీ సాయంత్రం అయితే ఎలాగైతే అస్తమిస్తాడో సేమ్ వాళ్ళ లైఫ్ కూడా ఇలాగ సన్సెట్ అండ్ సన్ రైజ్లో ఉంటుంది. ఎవరి లైఫ్ టోటల్ నేమ్ నెంబర్ 11 వచ్చిన వాళ్ళ లైఫ్. టోటల్ నేమ్ నెంబర్ కింద 12 కింద వచ్చినట్లయితే వాళ్ళకి ఎప్పుడు కూడా అంతే, నేను ఊరేసుకుంటానండి, నేను చచ్చిపోతానండి అని ఈ దోవలో ఈ క్యారెక్టర్స్ ఉంటారు కదా ఎక్కువ. అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా విరక్తి అయిపోయింటుంది అనమాట లైఫ్ మీద. ఎప్పుడు కూడా హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు దీన్ని, 12ని. వాళ్ళు ఎప్పుడు కూడా సూసైడ్ థాట్స్ వస్తుంటాయి, హ్యాంగ్ చేసుకుందామని థాట్సే వస్తుంటాయి లైఫ్లో. 13th వచ్చేసి డెత్ నెంబర్ అండి. ఈ మీ నేమ్ టోటల్ కింద 13లో ఉంటే గిన డైరెక్ట్ డెత్ అనమాట. ఇంకా వేరే క్వశ్చన్ లేదు, వేరే ఛాయిస్ లేదు, వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్ డెత్తే. 13th అనేది డెత్ నెంబర్ అండి. మన పేరు కూడా డెత్ నెంబర్లో ఉండకూడదు, ఎప్పుడు కూడా చెక్ చేసుకోండి. 16 అనేది బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అంటారండి. 16 అనేది బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపాన్ చూసింటారు, ఎక్కువ అక్కడే కదా బాంబు పేలులు జరుగుతూ ఉంటాయి. మన పేరు కూడా అంతే, మన క్యారెక్టరిస్టిక్స్ కూడా ఆటోమేటిక్గా ఆ నెంబర్ ప్రభావం వల్ల మారిపోతామండి. బ్లాస్టింగ్ నేచర్ ఉంటుంది లోపల. అంటే ఎప్పుడు కూడా
ఈయన ఎప్పుడు కూడా ఎందుకు అంత కోపంగా ఉంటాడు, బ్లాస్టింగ్ ఎందుకు అవుతున్నాడు ఆయన అంటారు కదా. అంటే ఎందుకు ఈయన అంత అగ్గిమంటలాగా లేదంటే లావాలాగా రగులుతున్నాడు, ఎందుకు వీళ్ళకి అంత ఫైర్ ఎందుకు అంటారు కదా. సేమ్ వాళ్ళ నెంబర్ కూడా బాంబ్ బ్లాస్టింగ్ అంటే ఒక పేల్డ్ పదార్థం లాగా ఉంటారండి. అంటే ఎక్కడ పేల్తారో తెలియదు వాళ్ళు, అంటే ఎక్కడ ఏం మాట్లాడతారో, ఎక్కడ ఎలా బాంబు పేలుస్తారో, ఎవరికి ఎట్లా చితిమంట పెడతారో వాళ్ళకే తెలియదండి. వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒక అన్సెక్యూర్డ్ లైఫ్లో ఉంటారనమాట వాళ్ళు. అదే వచ్చేసి బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అంటారు దాన్ని. 16 గిన మీ లైఫ్లో గిన ఉంటే గిన మీ నేమ్ టోటల్లో గిన 16 గిన ఉంటే ఖచ్చితంగా మీరు ఒక పేల్డ్ పదార్థం లాగా గిన మీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. 17 అంటే అన్లక్కీ నెంబర్ అండి. నాకు అదృష్టం కలిసి రాలేదండి, నా లైఫ్ ఇంతేనండి అని ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ అంటారు చాలామంది. సో వాళ్ళు వచ్చేసి అదే 17 నేమ్ టోటల్ కింద 17 ఉంటే వాళ్ళని అన్లక్కీ పీపుల్స్ అంటారు, అన్లక్కీ నెంబర్ అంటారు. చెక్ చేసుకోండి. 18 హై టెన్షన్ నెంబర్. అంటే అమ్మా ఈరోజు ప్రాజెక్ట్ టైం అయిపోయింది, సబ్మిట్ చేయలేదు, అమ్మో హై టెన్షన్, హైపర్ టెన్షన్ అంటారని. ఇంకా ప్రతి దాంట్లోనే టెన్షనే. అయ్యో హోటల్ మూసేస్తారేమో, హోటల్ ఎలాగ మరి, టైం అయిపోయింది, లేదంటే ఆఫీస్ టైం అయిపోయింది అని ప్రతి చిన్న దానికి కూడా టెన్షన్ పడతా ఉంటారు. తినే విషయం నుంచి లాస్ట్కి నిద్రపోయే వరకు హైపర్ టెన్షన్లో ఉంటారండి. సో వాళ్ళు వచ్చేసి ఈ తోవలో ఉంటారు, 18 నెంబర్లో ఉంటారు, నేమ్ టోటల్ 18లో ఉంటారు. 21 వచ్చేసి రివర్స్ నెంబర్ అనమాట. వాళ్ళు ఏ పనులు చేసినా కూడా రివర్స్ అవుతా ఉంటాయి. సో వాళ్ళు 21లో ఉంటారు. 20 అంటే మాస్టర్ నెంబర్. సో 20 అనేది కూడా మంచిది నెంబర్ కాదు. 26 వచ్చేసి డేంజర్ నెంబర్. సో చాలా డేంజర్గా వాళ్ళ లైఫ్ అనేది ఉంటుందండి. అలాంటి వాళ్ళంతా ఈ 26 నేమ్ టోటల్లో ఉంటారు. సో నేమ్ టోటల్ 28 గిన వస్తే గిన సమస్యలు. సార్ నాకు ఈరోజు ఈ సమస్య వచ్చింది సార్, నాకు ప్రతిరోజు సమస్య సార్, నా లైఫే ఒక దినదిన గండం సార్ అంటారే, ప్రతిరోజు సమస్యలు ఫేస్ చేస్తా అంటారే, వాళ్ళ నేమ్ టోటల్ వచ్చేసి 28లో ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. 29 సునామీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 29 అనేది సునామీ నెంబర్ అండి. 36 వచ్చేసి వార్ నెంబర్. గొడవలు ఎక్కువ అవుతుంటాయి. అరే నాకు ప్రతి విషయంలోనూ నువ్వు ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకే గొడవలు వచ్చేసి ఈ అబ్బాయిని అవాయిడ్ చేస్తూ అంటారు. అంటే మీలో అంటే మీ బంధుమిత్రులే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితోనూ గొడవలే. ఇంట్లో హస్బెండ్ అయితే వైఫ్తో గొడవ, వైఫ్తో అయితే హస్బెండ్తో గొడవ. ఇలాగిన గొడవల నేచర్ ఎక్కువ ఉందంటే మీ ఒకసారి మీ నేమ్ అనేది కరెక్షన్ చెక్ చేసుకోండి. మీ నేమ్ టోటల్ గిన 28లో ఉంటే లేదా 36లో ఉంటే వార్ నెంబర్. ఎప్పుడు గొడవలు అయితే అంటే ఎప్పుడు వారే, ఇంట్లో రణరంగమే. సో 35 అండి. 35 వచ్చేసి ఉంటే గిన మీ నేమ్ టోటల్లో ఎనిమిస్ ఎక్కువ తయారవుతుంటారండి. మీకు తెలియకుండానే మీరు చాలా మంచి చేస్తుంటారండి 10 మందికి, కానీ మీకు శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా తయారవుతుంటారు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ 35 మీ నేమ్ టోటల్ కింద 35 ఉంటే అది ఎనిమిదిని సృష్టిస్తుందండి, ఎనిమిస్ని ఎక్కువగా సృష్టిస్తుంది. చెక్ చేసుకోండి. 44 డెస్ట్రాయ్ నెంబర్. 44 చాలా డేంజరస్ నెంబర్ అండి 44. సో ఎందుకంటే ఇది డెస్ట్రాయ్, మీ లైఫ్ని డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట, డెస్ట్రాయ్ నెంబర్ అంటారు. సో 44 కూడా ఉండకూడదండి నేమ్ టోటల్లో. 47 లయర్ నెంబర్. చూడండి ఎన్ని చెప్పినా కూడా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు వీళ్ళ జీవితం అంతా అబద్ధాలు ఆడేసే వీళ్ళ జీవనం అనేది గడుపుతూ ఉంటారండి. సో దీన్ని 47ని కూడా లయర్ నెంబర్ అంటారు, అది కూడా అశుభ సంఖ్య. సో 56 డిప్రెషన్ నెంబర్. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా మంది సూసైడ్స్ చేసుకుంటారు. ఆ డిప్రెషన్లో ఉండే వాళ్ళు కూడా ఈ 56 నెంబర్ కిందకి వస్తారు. సో ఈ 56 కూడా మీ నేమ్ టోటల్లో ఉండకుండా చూసుకోండి. 53 కూడా హారిబుల్ నెంబర్, 53 కూడా ఉండకూడదు. 43 వచ్చేసి కాన్ఫ్లిక్ట్ నెంబర్. 58 వచ్చేసి డెత్ నెంబర్. 67 వచ్చేసి బ్లాస్టింగ్ నెంబర్. 78 వచ్చేసి అప్పుల సంఖ్య. సార్ మేము ఎంత పని చేసినా కూడా, మేము ఎంత సంపాదించినా కూడా మళ్ళీ మేము అప్పులు చేయాల్సి వస్తాను సార్, మాకు ఈ లైఫ్లో ఈ మనీ సరిపోవట్లేదు, నాకు అప్పులు ఎక్కువ అవుతున్నాయి అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ టోటల్ ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఖచ్చితంగా మీ నేమ్ టోటల్ అనేది 78లో ఉంటే గినా మీకు అప్పులే ఉంటాయి. 87 or 78లో ఉంటే మీకు ఎప్పుడు కూడా అప్పులే, మీ దగ్గరికి అప్పులే వస్తుంటాయి. సో 87 వచ్చేసి డెవిల్ నెంబర్. ఈ శుద్రబడులు ఈ చేసేవాళ్ళు కానీ, శుద్ర పూజలు చేసేవాళ్ళు కానీ, లేదంటే కూడా ఒక నెగిటివ్ ఈవిల్ అయితే బాధపడే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా 87 నేమ్ నెంబర్ అనేది ఉంటుందండి. చెక్ చేసుకోండి. 90 ఎమోషనల్ నెంబర్. ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అవుతుంటారు కొంతమంది. వాళ్ళు మాటకు ఎమోషనలే ఉంటుంది వాళ్ళ మాటల్లో కూడా. అలాంటి వాళ్ళు 90 నెంబర్ అండి. టోటల్ 90 నెంబర్ వస్తే వాళ్ళు ఎమోషనల్ పీపుల్స్. టోటల్ నేమ్ నెంబర్ 87 వస్తే వాళ్ళు డెవిల్ నెంబర్ అంటారు దాన్ని. అంటే శుద్ర పూజలు అంటే దృష్టి కానీ నరదృష్టి కానీ ఎక్కువ ఉంటుంది. 99 వస్తే గిన హై బ్లడ్ ప్రెషర్. 99 వస్తే గిన నేమ్ టోటల్లో హై బ్లడ్ ప్రెషర్ అండి. బ్లడ్ ప్రెషర్ వచ్చేసి అంటే హై బీపీ అంటాం కదా, అది ఉంటుందండి. సో ఇలాగా ఈ అశుభ సంఖ్యలన్నీ చెక్ చేసుకొని ఒక్కసారి మీరు ఒకవేళ ఈ నెంబర్స్లో కింద మీ నేమ్ టోటల్ అనేది ఉన్నట్లయితే మీరు మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి ఒకవేళ నాకు ఈ నెంబర్స్ ఒకవేళ నాకు గిన మీరు కానీ కాంటాక్ట్ అయినట్లయితే గిన ఈ నెంబర్స్లో లేకుండా 14 degrees డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేస్తూ 2000 HZ అబవ్లో మీ పేరు వచ్చేటట్టుగా చూస్తూ మీ స్ట్రెంత్ని ఫస్ట్ గమనించి దాని ప్రకారంగా స్ట్రెంత్ అనేది ఇచ్చి మళ్ళీ మీకు ప్రొనాలజీ గ్రాఫాలజీ వాటిలో కూడా నేమ్ అనేది సెట్ చేసి మళ్ళీ టోటల్ నేమ్ నెంబర్ కూడా అశుభ సంఖ్యలో నుంచి శుభ సంఖ్యలోకి సెట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు అనుకున్న గ్రోత్ అనేది కంపల్సరీ కనిపిస్తుందండి. మీరు ఐడెంటికల్ లైఫ్లోకి వస్తారు, అంటే ఒక విఐపి కేటగిరీలోకి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. మీరు మీ వల్ల మీ కుటుంబం కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశాలు 100% ఉన్నాయండి. సో కాబట్టి మీరు ఒక మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి మీరు నన్ను గిన మీరు సంప్రదించి మీరు
మీకు మీ నేమ్ టోటల్ దేంట్లో ఉందో నాకు చెప్పి మీరు నాకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను మీకు మంచి నేమ్ నెంబర్ అనేది ఒక శుభ సంఖ్యల నుంచి శుభ సంఖ్యలోకి నేమ్ కరెక్షన్ చేసి మంచి శుభ సంఖ్యలో నేమ్ నెంబర్ అనేది ఇచ్చి మీకు 14 డిగ్రీ డైమెన్షన్లో ప్లస్ గ్రాఫాలజీ ప్రొనాలజీ అంటే డిగ్రీస్ కూడా స్ట్రెంత్ కూడా అంటే 2000 హెచ్జెడ్ పైన పెట్టి మీకు సెట్ చేసి మంచి నేమ్ కరెక్షన్ అనేది ఒక 3 డేస్ టైం పడుతుందండి ప్రతిదానికి. 10 డేస్ ఏం పట్టదు, ఒక 3 డేస్ టైం పడుతుంది. 3 డేస్ టైంలో ఇవన్నీ కూడా చూసి మీకు నేమ్ కరెక్షన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్ల అవకాశాలు 100కు 1000% ఉన్నాయండి. సో ఇలా చెక్ చేసుకుంటారని కోరుకుంటూ నా వీడియోని కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ విశాల్ మోహన్.